GMR Jewelry Dasra Diwali Dhamak offer. Flat 50% fee on gold jewelry Andhra and Telangana. September 17th నుండి October 20th వరకు మాత్రమే. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ సంగీత. సుప్రీంకోర్టు రీసెంట్గా ఒక కీలకమైన జడ్జిమెంట్ అనేది పాస్ చేయడం జరిగింది. ఆ జడ్జిమెంట్ దేనికి సంబంధించింది అంటే, మనం లోన్ తీసుకున్నప్పుడు కట్టలేని సిచ్యువేషన్లో ఉంటే వన్ టైం సెటిల్మెంట్కి మనం వెళ్తూ ఉంటాం కదా, అది కేవలం బ్యాంకు వాళ్ళు కస్టమర్స్కి ఇస్తున్న ఆఫర్ మాత్రమే, అంతేగాని ఎవరైతే లోన్ తీసుకున్నారో వారి యొక్క హక్కు కాదు అని చాలా క్లియర్గా దాంట్లో మెన్షన్ చేయడం జరిగింది. ఎందుకు ఈ జడ్జిమెంట్ పాస్ చేసింది అనేది ఒక్కసారి మనం మాట్లాడుకుంటే, ఒక వ్యక్తి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి వెళ్ళి కొంచెం అమౌంట్ అనేది తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత కొన్ని నెలల పాటు కూడా ఈఎంఐ మంచి సక్రమంగానే కట్టుకుంటూ వచ్చాడు. కొన్ని ఆర్థిక ఇబ్బందుల వల్ల అతను కట్టడం అనేది డిలే చేస్తూ ఒక 6 to 7 months అతను కట్టలేకపోయాడు. దాంతో బ్యాంకు నుంచి వెళ్ళి అతనికి విపరీతమైన కాల్స్, టార్చర్ అనేది స్టార్ట్ అయింది. ఇంకా తట్టుకోలేక అతను ఏం చేశాడు, హైకోర్టును అప్రోచ్ అయ్యి, నాకు ఇలా బ్యాంకు వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు, నేను వన్ టైం సెటిల్మెంట్కి వెళ్ళి వెళ్తాను అంటే వాళ్ళు అసలు దానికి యాక్సెప్ట్ చేయట్లేదు, డబ్బులన్నీ పే చేయమని చెప్పేసి నన్ను కాల్స్ చేసి వేధిస్తున్నారు అని చెప్పేసి అతను ఒక పిటిషన్ వేయడం జరిగింది. ఆ పిటిషన్ మీద చూసిన హైకోర్టు వాళ్ళంతా కూడా 2 వాదనలు విని, ఇది వాళ్ళు కట్టలేని సిచ్యువేషన్లో ఉన్నారు కాబట్టి వారి ఆర్థిక పరిస్థితిని అంచనా వేసి వన్ టైం సెటిల్మెంట్ అనేది వాళ్ళకు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అని చెప్పేసి హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. ఈ ఎవరికి ఫేవర్గా, లోన్ తీసుకున్న వ్యక్తికి ఫేవర్గా ఒక తీర్పు ఇవ్వడంతో దీన్ని సవాల్ చేస్తూ ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఏం చేశారు అంటే, సుప్రీంకోర్టును అప్రోచ్ అయ్యారు. ఒక 4 days బ్యాక్ సుప్రీంకోర్టును అప్రోచ్ అవ్వగానే సుప్రీంకోర్టు ఏం చేసింది అని అంటే, మొత్తం పరిశీలనగా మొత్తం చూసిన తర్వాత, ఎప్పుడైతే లోన్ తీసుకుంటారో బ్యాంకు వాళ్ళకు పెట్టిన కండిషన్స్ అన్నీ కూడా లోన్ తీసుకునే వ్యక్తి మస్ట్ అండ్ షుడ్గా ఫాలో అవ్వాల్సిందే అని చెప్పేసి మెన్షన్ చేసింది. దాంతోపాటు ఎప్పుడైతే లోన్ తీసుకున్న వ్యక్తికి కట్టలేని సిచ్యువేషన్లో ఉంటే జస్ట్ బ్యాంకు వాళ్ళు ఆ కస్టమర్కి ఇస్తున్న ఆఫర్ మాత్రమే వన్ టైం సెటిల్మెంట్, కానీ అది వారి యొక్క రైట్ కాదు అని చెప్పేసి తేల్చేసి చెప్పడం జరిగింది. అయితే ఇంకా కొన్ని గైడ్లైన్స్ కూడా ఇచ్చింది. దాంట్లో ఏంటి అని అంటే, ఎప్పుడైతే బ్యాంకు వాళ్లకు మీరు వన్ టైం సెటిల్మెంట్ ద్వారా అమౌంట్ పే చేయాలి అనుకుంటున్నప్పుడు వారు ఒక పర్సెంటేజ్ అనేది ఫిక్స్ చేస్తారు. మనం తీసుకున్న అమౌంట్, అదేవిధంగా మనం ఎన్ని ఈఎంఐలు పే చేసామో దాంతోపాటు ఇంకా ఎంత అమౌంట్ కట్టాలి, దానికి ఎంత ఇంట్రెస్ట్ ఉన్నది క్యాలిక్యులేషన్ చేసి ఒక పర్సెంటేజ్ చొప్పున వాళ్ళు ఒక అమౌంట్ చెప్తారో ఆ అమౌంట్ని మనం పే చేయాల్సిందే కంపల్సరీ. దాంతోపాటు ఎప్పుడైతే మనము కొన్ని డాక్యుమెంట్స్ అనేవి సబ్మిట్ చేయాలి, కేవైసీ అంటారు, వాటిని కూడా మనము రిఫ్రెష్గా మళ్ళీ అప్లోడ్ అనేది చేయాలి. ఎప్పుడైతే మనం క్లోజ్ చేయడానికి వెళ్తున్నామో వన్ టైం సెటిల్మెంట్ త్రూ అకౌంట్ అంతా కూడా, అప్పుడు మళ్ళీ నేను ఎలాగో క్లోజ్ చేస్తున్నాను కదా, నేను డాక్యుమెంట్స్ ఇవ్వను, అవసరం లేదు, ఆల్రెడీ పాతవి ఇచ్చేసాను కదా అంటే కుదరదు. ఖచ్చితంగా మళ్ళీ ఒకసారి సబ్మిట్ చేయాల్సిందే క్లియర్ చేసుకోవడానికి. ఇకపోతే ఎప్పుడైతే మనము కొంతమంది ఏం చేస్తారు అంటే, ల్యాండ్ కానివ్వండి, ఇల్లు కానివ్వండి, లేదంటే గోల్డ్ కానివ్వండి, మార్ట్గేజ్ పెట్టేసి బ్యాంకులలో డబ్బులు తీసుకుంటారు వారి అవసరం నిమిత్తం. తీసుకున్న తర్వాత మళ్ళీ ఈ ఇల్లు ఉందని, లేకపోతే గోల్డ్ ఉందని, లేకపోతే ల్యాండ్ ఉందని చెప్పేసి మళ్ళీ బయట లావాదేవీలు, ఇలా నాకు ల్యాండ్ ఉంది, నాకు ఇంత డబ్బులు ఇచ్చేసి నేను బ్యాంకులో ఉంది రాగానే ఇచ్చేస్తాను, మళ్ళీ అలాంటి లావాదేవీలు ఎలాంటి పరిస్థితుల్లో కూడా నడపకూడదు. అది ఎప్పుడైతే మీరు తాకట్టులో పెట్టారు కదా, మార్ట్గేజ్ పెట్టారు కదా బ్యాంకులో, అది కంపల్సరిగా బ్యాంకు వాళ్ళకే చెందుతుంది. దానిపైన అన్ని రైట్స్ కూడా బ్యాంకు వాళ్ళకే ఉంటాయి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇక దాంతోపాటు ఎప్పుడైతే మీరు ఒక అమౌంట్, సర్టన్ అమౌంట్ తీసుకున్నారు, ఒక 50 లక్షల వరకు తీసుకున్నారు అనుకోండి, తీసుకున్న తర్వాత మీరు ఈఎంఐలు కొన్ని రోజుల వరకు కట్టేశారు, ఒక ఎంతో 10-15 లక్షల వరకు మీరు కట్టగలిగారు, తర్వాత కట్టలేకపోతున్నారు, నేను క్లోజ్ చేసుకోవాలనుకున్నప్పుడు వాళ్ళు ఒక అమౌంట్ చెప్తారు, ఒక 40 లేకపోతే 38 lakhs సంథింగ్ ఎంతో అమౌంట్కి వాళ్ళు ఫిక్స్ చేస్తారు. చేసిన తర్వాత నేను ఆ అమౌంట్ను కట్టలేను, నేను ఇంతే కడతాను, మీరు ఇంతే తీసుకోండి అని చెప్పేసి బ్యాంకు వాళ్ళను డిమాండ్ చేయడానికి లేదు. వారు ఎంత అమౌంట్ చెప్తారో దాన్ని మీరు రిక్వెస్టింగ్ వేలో బార్గెన్ చేసుకోవాలి. ఎలా అంటే, నేను సార్ ఇంత అయితేనే కట్టగలను, నా స్తోమత ఇంతే ఉంది, ప్లీజ్ దయచేసి నా మీద మీరు కొంచెం కన్సర్న్ చూపించేసి నాకు ఇంత అమౌంట్కి కట్టడానికి పర్మిషన్ ఇవ్వండి అని చెప్పేసి మీరు ఎట్టి పరిస్థితుల్లో రిక్వెస్టింగ్ వేలోని బార్గెన్ చేసుకోవాలి తప్పించి డిమాండ్ చేయడానికి లేదు అని చెప్పేసి దాంట్లో స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇవన్నీ గైడ్లైన్స్తో పాటు
ఇకపోతే జస్ట్ ఏదైతే వన్ టైం సెటిల్మెంట్ OTS అంటారు, వన్ టైం సెటిల్మెంట్, దీన్ని ఆఫర్ కింద మాత్రం బ్యాంకర్స్ ఆఫర్ చేస్తాయే తప్పించి అది మీ యొక్క హక్కు మాత్రం కాదు అని చెప్పేసి సుప్రీంకోర్టు చాలా క్లియర్గా మెన్షన్ చేసింది. అంటే ఎందుకు చేసింది అంటే చాలామంది బ్యాంకులలో లోన్స్ తీసేసుకొని ఏముందిలే కొన్ని రోజుల వరకు కట్టేసి తర్వాత ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి నెంబర్లు మార్చేసి అడ్రస్ మారిస్తే సరిపోతుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. అది అసలు కుదరదు. ఎందుకంటే ఇప్పుడు కొన్ని గైడ్లైన్స్ ప్రకారంగా ఖచ్చితంగా వారు కొన్ని డాక్యుమెంట్స్ తీసుకుంటారు, దాంతోపాటు అడ్రస్ పర్ఫెక్ట్గా ఉందా లేదా చూసుకుంటారు. ఇవన్నీ కూడా ఇప్పుడు కొత్తగా సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్లో ఉండడం జరిగింది. ఇకపోతే కొంతమంది ఏం చేస్తారు అంటే వన్ టైం సెటిల్మెంట్ చేయొచ్చులే, ఒక 6 నెలలు కట్టిన తర్వాత నెక్స్ట్ నేను సార్ ఇంత కట్టలేకపోతున్నా, నేను ఇంతే కడతాను అని చెప్పేసి అంటే కుదరదు. వాళ్ళు ఒక ఎంతైతే అమౌంట్ ఫిక్స్ చేస్తారో ఒక పర్సెంటేజ్ ప్రకారంగా ఆ పర్సెంటేజ్ అమౌంట్ కట్టాల్సిందే అని చెప్పేసి బ్యాంకు వాళ్ళకు ఫేవర్గా సుప్రీంకోర్టు అనేది జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే లోన్ తీసుకోవడానికి వెళ్ళేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈఎంఐ ముందుగానే కట్టలేకపోతున్నాను అనుకున్నప్పుడు ఇలాంటి గైడ్లైన్స్ అన్నీ కూడా పాటించండి. దాంతోపాటు మీరు కట్టలేని సిచ్యువేషన్లో ఉంటే బ్యాంకు వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని కొంచెం టైం అయినా ఎక్స్టెండ్ చేసుకోండి. లేదు అనుకుంటే మీరు ఇంత అమౌంట్ కట్టలేకపోతున్నాం, ఇంత అమౌంటే కట్టగలమని చెప్పేసి ఒక మంచి రిక్వెస్టింగ్ వేలో వెళ్ళండి. అంతే తప్పించి ఇప్పుడు బ్యాంకు వాళ్ళను మీరు డిమాండ్ చేయడానికి లేదు. అదేవిధంగా వారి మీద కేసులు, ఇంకొక పాయింట్ మర్చిపోయాను, కేసులు కూడా ఒకవేళ మనం ఎప్పుడైతే లోన్ అంతా క్లియర్ చేసుకోవాలి వన్ టైం సెటిల్మెంట్ త్రూ అనుకున్నప్పుడు మీరు ఎట్టి పరిస్థితుల్లో ఒకవేళ బ్యాంకు వాళ్ళ మీద కనుక కేసు కోర్టులో నడుస్తూ ఫైల్ చేసినట్టయితే అప్పుడు మీరు దాన్ని క్యాన్సిల్ విత్డ్రా చేసుకున్న తర్వాతనే ఇక్కడ మీరు సెటిల్మెంట్ చేసుకోవడానికి మీకు ఎలిజిబిలిటీ అని కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ గైడ్లైన్స్ అనేవి చాలా క్లియర్గా పొందుపరిచారు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. రీసెంట్గానే ఒక 4-5 డేస్ బ్యాక్ జడ్జిమెంట్ అనేది రావడం జరిగింది. కాబట్టి ఇక మీదట లోన్ తీసుకునే వాళ్ళు ఎవరైనా సరే ఇవన్నీ కూడా ఉంటాయని చెప్పేసి జాగ్రత్త పడండి. దాంతోపాటు వన్ టైం సెటిల్మెంట్కి వెళ్ళేటప్పుడు మీరు ఇవన్నీ పాటించండి. మీరు రిక్వెస్టింగ్ చేసుకోండి. తర్వాత నెక్స్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని సుప్రీంకోర్ట్స్ ఎప్పుడో కానీ బ్యాంక్ వాళ్ళకే ఫేవర్గా ఇచ్చాయి కాబట్టి ఖచ్చితంగా ఇంకా వాళ్ళు ఇంకా ఎక్కువగా చేస్తారు. ఇప్పటికే ఎక్కువగా మనం లోన్లు తీసుకున్నప్పుడు చాలా వరకు ఇబ్బందిగా వాళ్ళ డబ్బులు, ఎందుకంటే మనకు అవసర నిమిత్తం డబ్బులు ఇచ్చారు కాబట్టి వాళ్ళు వసూలు చేసుకోవడం అనేది వాళ్ళ హక్కు, వాళ్ళు ఖచ్చితంగా చేసుకోవాల్సిందే. మనకు ఆ టైంలో సాయం చేశారు, వాళ్ళ డబ్బులు మనం వాళ్ళకి తిరిగి ఇచ్చేయాల్సిందే. కాబట్టి మనకి ఇంకా కొంచెం టైం గడువు అనేది పెడుతూ ప్రతి నెల మీ స్తోమతను బట్టి ఇంత కట్టండి అని చెప్పేసి ఈఎంఐ ప్రకారంగా ఇంత కట్టండి అని చెప్పేసి అన్నారు. మీరు కట్టలేని సిచ్యువేషన్లో ఉంటే మీరు టైం ఎక్స్టెండ్ చేసుకోండి. నేను ఒక 3 నెలల వరకు 6 నెలల వరకు నేను కట్టలేకపోతున్నాను, నాకు కొంచెం టైం ఇవ్వండి నేను అని చెప్పేసి మీరు ఆ టైం పీరియడ్ తీసుకొని అప్పుడు మీరు కట్టడానికి ప్రయత్నం చేయండి. లేదు అనుకుంటే సెటిల్మెంట్ కూర్చున్నప్పుడు మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని డిమాండ్ చేయడానికి లేదు, వాళ్ళని బెదిరించడానికి లేదు, వాళ్ళపైన కేసులు పెట్టడానికి లేదు. అలాగే మీ కేవైసీకి సంబంధించిన డాక్యుమెంట్స్ ఇవ్వను అని చెప్పేసి వాళ్ళను ఇబ్బంది పెట్టడానికి కూడా లేదు. ఇవన్నీ కూడా జాగ్రత్త పడిన తర్వాతనే మీరు లోన్కి అనేది వెళ్ళండి. ఇప్పుడు ఎవరైనా వన్ టైం సెటిల్మెంట్ కోసం వెళ్ళాలి అనుకుంటున్న వారు ఇలాంటి గైడ్లైన్స్ అని పాటించండి. దాంతోపాటు బ్యాంకు వాళ్ళను రిక్వెస్ట్ చేసుకోండి. మీకు ఈ వీడియో చూస్తున్న వారికి ఎవరికైనా సరే మీకు కనుక లీగల్గా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా సరే కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. దానిపైన నేను వీడియో చేసి మీకు పూర్తి సమాచారం అందించడానికి ప్రయత్నం చేస్తాను. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి కొట్టి